सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तो भक्तानां एकदन्तमुपास्महे शारदा शारदाम्भोजपदनापदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात् गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवं उपास्महे पूजन्तं रामनामेति मधुरं मधुराक्षरम् आरुह्यविदायाघाण्डं वन्दे वाल्मीकिकोकिलं यद्विभं सततं रामचरितामृतसागरम् अतृप्यस्तं मुनिं वन्दे प्राचेतसमकल्मषम् व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे शुकदातं तपोनिधिम् अद्वैतपरधाम हेमशैलापदेहं धनुजवनकृशालं ज्ञानिनामग्रगण्यं सकलगुणनिधानं वानराणामधीशं रघुपतिप्रियभक्तं वादजातं नमामि गोष्पदीकृतवाराशं मशकीकृतराक्षसं रामायणमहामालारत्नं वन्दे नीलात्मजम् अञ्जनानन्दनं वीरं जानकीशोकनाशनं कपीशवक्षहङ्कारं वन्दे लङ्काभयङ्करं मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां दृष्टं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आञ्जनेयमतिपाटलानं काञ्चनाद्रिकमनीयविग्रहं पारिजाततरमूलवासिनं भावयामि परमानन्दनं। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकं। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। नीलाम्बुजश्यामलकोमलाङ्गं सीतासमानमिदवामभागं काणो महसायकचारुचारुं नमामि रामं रघुवंशनाथं। वामेषु भूसुधापुरश्च हनुमान् पश्चात् सुमित्रादतः शत्रुघ्नो भरतश्च पार्श्वतनयो वायुव्याधिकोणेषु च सुग्रीवश्च विभीषणश्च विराट् तारासुतो जाम्बवान् मध्ये नीलसरोजतो मधुरुचिं राघं भजेष्यामलं। माता रामो मत्पिता रामचन्द्रः स्वामी रामो मत्सखा रामचन्द्रः सर्वस्वं मे रामचन्द्रो दयालुः नान्यं जाने नैव जाने न जाने। श्री सीतारामचन्द्र स्वामी भगवान् की जय। पवनसुत हनुमान की जय। चरितं रघुनाथस्य शतकोटिप्रविस्तरम् एकैकमक्षरं पुंसां महापातकनाशनम् एकैकमक्षरं पुंसां महापातकनाशनम्। నిన్నటి రోజున మారీచుడి యొక్క వధ తర్వాత సీతాదేవి వియోగము తర్వాత జటాయు యొక్క మోక్షము ఇవన్నీ కూడా చెప్పుకోవడం జరిగింది. ఈరోజు 9వ సర్గ అరణ్యకాండం. ఈరోజుతో అరణ్యకాండం పూర్తయిపోయింది. శ్రీ మహాదేవ ఉవాచ తతో రామో లక్ష్మణేన జగామపినాంతరం పునర్దుఃఖం సమాశ్రిత్య సీతాన్వేషణ తత్పరః తత్రాద్భుత సమాకారో రాక్షసః ప్రత్యదృశ్యత వక్షస్యేవ మహాభక్త్ర చక్షురాది వివర్జితః బాహుయోజనమాత్రేణ వ్యాపృతో తస్య రాక్షసః కబంధో నామ దైత్యేంద్రః సరసత్వ విహింసకః. పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్తున్నాడు ఇలా, ఓ పార్వతి, రాముడు
కైలాయుడు ఒక మోక్షాన్ని ప్రసాదించిన తర్వాత రాముడు మరలా దుఃఖిస్తూ ఉన్నాడు. చాలా విపరీతంగా వేదన అనుభవిస్తూ ఉన్నాడు. సీతను వెతుకుతూ లక్ష్మణుతో ఇలా అంటున్నాడు, లక్ష్మణ, మనము ఈ వనాన్ని వదిలి మరొక వనానికి వెళ్దాం అని తెలిపి మరొక వనానికి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ వెళ్ళేసరికి ఇంకొక వనానికి వెళ్ళారు. ఇక్కడ విచిత్రమైన ఆకారమైన రాక్షసులు చూశారు. ఆ వక్షస్థలం అంటే ఆ రాక్షసు ఎలా ఉన్నాడంటే వాడి పేరు కబంధుడు. ఆ వక్షస్థలం అంటే పెద్ద నోరు, తలకాయ లేదు, వక్షస్థ నోరు, కన్నులు చెవులు కూడా లేవు పడేది. ఆ రాక్షసుని భుజములు ఒక్కొక్క యోజనం ఉండదు, ఆ ఒక్కొక్క చెయ్యి ఒక్కొక్క యోజనం అంటే 1.5 కిలోమీటర్ ఆల్మోస్ట్ అంత పెద్ద చేతులు. అతడు సమస్త జీవరాశిని హింసిస్తూ ఉన్నాడు. అతని పేరు కబంధుడు అని పేరు గల రాక్షసుడు. అతని బాహువుల మధ్యన రామలక్ష్మణుడు ఉన్నారు. బాహువులతో కబలించేశాడు. అందుకనే కబంధాస్తాలు, వాడి కబంధాస్తాలు ఉండిపోయినట్టున్నారు. కబంధాస్తాలు చేరుకుంటే వాడు బయటకు రావడం కష్టం. అనే సామెత వచ్చిందన్నమాట కబంధుడు. అలా విధంగా బాహువుల మధ్య రామలక్ష్మణుడు ఉండిపోయినారట వాడి కబంధముల మధ్య, కబంధాస్తాల మధ్యన. ఆ విధంగా నడుచుతున్న వారిని ఆ రాక్షసుడు బాహువులు చుట్టుకునగా రాముడు లక్ష్మణుడు ఆ రాక్షసుని గమనించినారు. ఇప్పుడు రాముడు అంటూ ఉన్నాడు, లక్ష్మణ చూడు, వీడెవడో రాక్షసుడు, శిరస్సు పాదములు లేని ఈ రాక్షసుని చూడు. వీని వక్షస్థలం అందే పెద్ద నోరు ఉన్నది. నిశ్చయంగా చేతులకు ఏది ఎందునో దానినే తిని జీవిస్తూ ఉంటాడు. నిస్సందేహంగా మనమిద్దరం వీరి యొక్క బాహువుల మధ్య చిక్కునే ఉన్నాను. అప్పుడు లక్ష్మణుడు చెప్తున్నాడు, రఘునందన, బయటపడి మార్గం కల్పించడం లేదు, ఏమి చేద్దాం మనం మరి అని లక్ష్మణుడిగా, లేకున్నా ఏమి చేయవలసి ఉన్నది, లేకుండా వీడు మనం భక్షించగలరు. అంటే మనము ఏదో చేయకపోతే వీడు మనం భక్షించేటువంటి అవకాశం ఉంది. అందుకు లక్ష్మణుడు ఇందుకు ఎక్కువగా ఆలోచించడం ఏమున్నది, మనం ఇద్దరం కూడా జాగ్రత్తగా ఇతని యొక్క భుజంలో ఒక్కొక్కడిగా ఖండి వేసేద్దాం అనగా రాముడు సరే అని ఖడ్గముతో కబంధుని కుడి భుజమును రాముడు, అలాగే లక్ష్మణుడు అనాయాసంగా ఎడవ భుజాన్ని ఖండించేశారు, నరికి వేసినారు. అంతటా ఆశ్చర్యముతో రాక్షసుడు ఒక్కసారిగా, మీరెవరు, దేవశ్రేష్ఠుడా, ఈ లోకములో నా బాహువును ఖండించిన వారు దివి నుండి భూమికి దిగి వచ్చిన దేవతలు కాదు కదా, నా కబంధాస్తాలను నా యొక్క హస్తము ఖండించడానికి అని అన్నాట ఆ కబంధుడు. అప్పుడు ఆ రాముడు చిరునవ్వుతో చెప్తూ ఉన్నాడు, ఓ రాక్షస, అయోధ్యాధిపతి దశరథుడు అటువంటి రాజు యొక్క కుమారుని, మేమిద్దరం కుమారుడు, వీడు నా తమ్ముడు లక్ష్మణుడు, నేను రాముడన్న పేరు గలవాడిని. నా తమ్ముడు లక్ష్మణుడు మంచి బుద్ధిమంతుడు, జనక మహారాజు కుమార్తె త్రిలోక సుందరి సీతాదేవి నా భార్య. మేము బయటికి పోగా ఎవడో రాక్షసుడు నా భార్య సీతను అపహరించుకుని పోయినాడు. ఆమె వెతుకుచూ మేము ఈ అడవిలోకి వచ్చి, ఇంతలో నీవు మమ్మల్ని బావులతో చుట్టి పట్టి వేసినావు. ప్రాణరక్షణకై మేము నీ భుజములు ఖండించుకుని, అసలు నీవెవడు, రాముడు అడుగుతుంది, అసలు నీవెవడు, ఈ వికార రూపం ఏమి, ఎందుకు ఈ వికార రూపం వచ్చేది అని అడగ్గా కబంధుడు చెప్తూ ఉన్నాడు, ధన్యోహం యది రామస్త్వమాగతోసి మమాంతికం పురా గంధర్వరాజోహం రూపయౌవనదర్పితః విచరన్ లోకమఖిలం వరనారీ మనోహరః తపసా బ్రహ్మణో లబ్ధం అవధ్యత్వం
సా దుష్టత్వం రాక్షసో భవతుర్మతే. రామచంద్ర ప్రభు, నీవే రాముడివైనా నా వైపునకు నీవు వచ్చుట వలన నేను ధన్యుడనైతిని. నా దగ్గర వచ్చినందుకు పూర్వం నేను రూపయుక్తుల గర్భితుడను, గంధర్వుడను. రఘుత్తమ బ్రహ్మచేత అవధ్యత్వము అనగా ఎవరి చేత చంపబడుతున్నట్టుగా నేను మరణం పొందాను. ఎప్పటికీ కూడా నన్ను చంపడానికి వీల్లేదు, చంపేటువంటి అవకాశం నాకు లేదు. అదని వరాన్ని పొందినాను. అప్పటి నుండి నా అహంకారంతో ఉత్తమ నారాయణుల మనస్సును హరించుచూ స్వర్గలోకమును సంచరించుకుని ఒకనాడు అష్టావక్ర మహర్షిని చూచి నేను అపహాసించుకుని అతన్ని నేను వెక్కిరించిన అష్టావక్రుడు మహానుభావుడు, మహా ఆత్మజ్ఞాని, జనక మహారాజు గారి గురువు అష్టావక్రుడు. అంటే జనక మహారాజుకే అష్టావక్ర గీత అని ఉంటుంది, గీతోపదేశం చేశారు. అటువంటి అష్టావక్రం చూసి నేను పరిహసించుకుని అతను నాపై ఆగ్రహించి దుష్టుడా దుర్మతి, నీవు రాక్షసుడవై పొమ్ము అని శపించున్నాను. వెంటనే నేను అతని పాదముల నుండి నమస్కరించి ప్రార్థించినాను. అందుకు దయాపరుడైనటువంటి ఆ అష్టావక్రుడు మరణాన్ని అనుగ్రహించి నీవు తపస్సు చేయగా కొంతకాలానికి రాముడు గొప్ప వర్చస్సుచే తపస్సు చే లభించిన గొప్ప వర్చస్సు చేయగలిగిన అతడు శాప విమోచనమును ఈ విధంగా చేసేవాడు. ఈ విధంగా తెలిపినాడు. ఊరి శ్రీమన్నారాయణుడు త్రేతాయుగమందు దాశరథిగా అవతరించి స్వయంగా నీ దగ్గరికే వచ్చును. యోజన పొడవుగా నీ చేతులను నరికివేయును. నీవప్పుడు శాప విముక్తిని పొంది పూర్వరూపము పొందగలవు అని చెప్పినాడు. అతని యొక్క శాపం కారణంగా నేను రాక్షస రూపాన్ని పొందుతుంది. అప్పటి నుండి ఎప్పుడు వస్తే వాడిని హస్తములతో నేను గట్టిగా పట్టుకునేవాడిని. రామా, నేను ఒకసారి రోషముతో దేవరాజును ఇంద్రుడి వైపు పరిగెడుతుంది. ఇంద్రుడిని కూడా పట్టుకోవడానికి ప్రయత్నించినాడు. అతడు ఆగ్రహించి నా శిరస్సు పైన వజ్రాయంతో ఒక్క గుద్దినాడు. ఆ భయపడిపోయిన కవంతుడి యొక్క తలపైన కొట్టు కొడితే వాడి తల వెళ్ళి ఆ వజ్రపు దెబ్బకు హృదయంలో అంటే కడుపు దిగింది. వాడికి చావులేదుగా బ్రహ్మవరణ, కాబట్టి వాడి తల ఏమిటంటే వాడి యొక్క హృదయ స్థానంలో దిగిపోయింది. నా శిరస్సు పాదములు ఇవన్నీ రెండు కూడా పొట్టులోకి తెచ్చుకోవడం పోయినాయి. అంటే పాదములు లేవు, శిరస్సు లేదు. రెండు పాదములు శిరస్సు రెండు కూడా మన పొట్టులోకి తెచ్చుకొని పోయినాయి. కానీ బ్రహ్మ వరప్రభావంగా నేను మరించలేదు. ఇతడు నోరు లేక ఎలా బతకగలడు అని దేవతలందరూ కూడా కలిసి ఇంద్రునితో ప్రార్థింపగా అతడు దేవేంద్రుడు నీకు ఉదరములోనే నోరు ఉండునుగాక, నీ బాహువులు యోజన పొడవుగా ఉండుగాక, ఇక పొమ్ము అని అన్నాడు. ఆ విధంగా చెప్పబడిన నాటి నుండి కూడా ఇచ్చడమే నివసించుతూ ఉన్నాను. నిత్యం అడవిలోని జీవులను బాహువులతో పట్టి రక్షించుతూ ఉన్నాను. ఓ అనగా నీ చేత నా రెండు బాహువులు నరకబడినవి. ఇక మీట ఓ రఘుగా ఓ రామచంద్ర ప్రభో, నన్ను మీరు ఒక పెద్ద గోతులో పడేసి ఇంధనము నిండుగా పేర్చి అగ్నిచే దహనం చేయండి. నీ చేత అట్లు అగ్నిదగ్ధులైన తొలినాటి నా రూపమును పొంది నీ యొక్క భార్య నీకు లభించే విధంగా విధానం తెలుపుతును అని చెప్పినాడు. ఆ యొక్క గంధర్వుడు కబంధుడు రాక్షసుడు. ఆ విధంగానే కబంధుడు పలకగా రాముడు లక్ష్మణుని చేత ఒక పెద్ద గోతుని ఏర్పాటు చేయించి కబంధుడు యొక్క దేహాన్ని అందులో పడేసి గోతులో దేహములకు కర్రలతో నింపి అగ్నితో దహింపజేస్తున్నారు. అంతటా ఆ అగ్ని నుండి ఒక దివ్యమైన తేజస్సు గల సర్వాభరణభూషితుడై మన్మధుడి నుంచిన సుందరాకారుడు వెలువడినాడు. అతడు రాముడికి ప్రదక్షిణం చేసి సాష్టాంగ దండ ప్రణామం ఆచరించి నిలిచి అంజలి ఘటించి భక్తిభావం పొరలగా గద్దుల కంఠముతో ఈ విధంగా
ప్రార్థన చేసినాడు గంధర్వుడు. స్తోతుముత్సహదేవేత్య మనోరామాది సంభ్రమాన్ స్వామనందవనాద్యంతం మనోపాచామగోచరం సూక్ష్మంతే రూపమవ్యక్తం దేహద్వయ విలక్షణం దృగ్రూప వితత్సర్వం దృశ్యం జడమనాత్మకం తత్కథం త్వాం విజానీయద్వ్యతిరిక్తం మనః ప్రభో. ఆ గంధర్వుడు స్తుతించినటువంటి ఆ స్తుతి యొక్క అర్థాన్ని చెప్తున్నాను. రామా, అత్యంత ఆశ్చర్యమైన నేడు నా మనస్సు నిన్ను స్తుతించబడిన ఉత్సాహంతో ఉరుకలు వేచున్నది. నీవు అనంతుడవు, ఆది అంతము లేనివాడవు, మనస్సులకు వాక్కులకు కూడా అందని వాడవు. ప్రభువు విరాట్ హిరణ్యగర్భ పదములతో చెప్పబడు